మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. జై హింద్ మిత్రులారా. పూర్వం సౌపర్ణుడు అనే ఒక ముని తన శిష్యునితో మలయావతి అనేటువంటి దేశానికి బయలుదేరాడు. అలా మార్గ మధ్యలో వెళ్తున్నటువంటి మధ్యలో రెండు దారులు వాళ్ళకు రావడం జరుగుతుంది. అందులో ఏ వైపు వెళ్తే మలయావతి నగరం వస్తుందనేది వాళ్ళకు అర్థం కాదు. దీంతో ఆ పక్కనే చెట్టు కింద ఇద్దరు యువకులు పాచికలాడుతూ కనపడ్డారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత వాళ్ళను ఇలా అడుగుతారు, మలయావతి రాజ్యానికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు అందులో ఒకడు ఇలా అంటాడు, కుడివైపు వెళ్ళండి వస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు రెండో వాడు మళ్ళీ లేచి కాదు ఎడం వైపు వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళకు అర్థం కాదు మళ్ళీ ఎలా అని చెప్పేసి. అప్పుడు ముని అయినటువంటి సోమేశ్వరుడు ఇలా అడుగుతాడు, మలయావతి రాజ్యానికి రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మొదటివాడు విష్ణుగుప్తుడు అని చెప్తాడు, రెండో వారు సోమగుప్తుడు అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఏందని చెప్పి ఇద్దరు రెండు వేరు సమాధానాలు చెప్పడంతో వాళ్ళకు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత సోమనాథుడు ఎడమవైపు దారి గుండా వెళ్ళగానే అక్కడ వాళ్ళకు ఒక అమ్మవారి టెంపుల్ కనబడుతుంది. అలాగే ఆ మలయావతి రాజ్యం కూడా వాళ్ళకు కనబడడం జరుగుతుంది. దీంతో తన శిష్యుడైనటువంటి వాడు కుతూహలం ఆపలేక, గురువుగారు వాళ్ళిద్దరు కూడా రెండు విభిన్నమైనటువంటి సమాధానాలు చెప్పారు, కానీ మీరు సరైనటువంటి ఎడమవైపు దారినే ఎలా గుర్తుపట్టారు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఇలా అంటారు, సమాజంలో వివిధ రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మన నైపుణ్యం ద్వారా మాత్రమే వాళ్ళ నుంచి మనము సమాధానాలు రాబట్టాలి. కాబట్టి నేను వాళ్ళను మనకు తెలిసినటువంటి సమాధానం ఏమిటి, మలయావతి నగరానికి రాజవలు సోమగుప్తుడు. కాబట్టి అందులో ఇద్దరు రెండు వేరు సమాధానాలు చెప్పారు. అయితే రెండో వాడు మాత్రము ఎడమవైపు దారి అని చెప్పాడు. రాజు పేరు కూడా కరెక్ట్గా సోమగుప్తుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి రెండో వాడే సరైనటువంటి సమాధానం చెప్పాడని చెప్పేసి ఎడమవైపు దారి గుండా రావడం జరిగిందని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మిత్రులారా, ఎదుటివారు ఎటువంటి ప్రశ్న చెప్పినా మన నైపుణ్యం ద్వారా మనము వాళ్ళ నుంచి సరైనటువంటి సమాధానాన్ని రాబట్టుకోవాలి. జై హింద్ మిత్రులారా.